విజయవాడ మహానాడులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కావాలా మీకున్నటువంటి దూరదృష్టి ఎవరికి లేదు. ఈ జగన్ గారు ఐఎమ్ సారీ జగన్ గారు గాడు అన్నంత మాత్రాన నేనేదో ఆయన అన్నట్టు కాదు, కించపరిచినట్టు కాదు. నాకు ఆ కుటుంబంతో అతనితో ఉన్న అనుబంధం వల్ల నా కొడుకు కంటే చిన్నవాడు. నేను చెడ్డీ చేసుకున్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఆ మాట అన్నాను తప్ప నాకు గర్వంతో గాడన్నటువంటి మాట లేదు. ఏదేమైనా ఆ పదం సరైనది కాదు కాబట్టి క్షమాపణ కూడా చెప్పుకుంటున్నాను. నేను మనం చేస్తున్నా. నాకు ఆయన సంగతి తెలుసు. ఈ మహానుభావుడు ఎవరి మాట వినదా. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా దగ్గరగా ఉండేటువంటి వాడు. నేను పని లేకపోయినా అప్పుడప్పుడు కలుసుకునేటువంటి వాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, దివాకర్ వీడు మన మాట వినడయ్యా, వీడు వాళ్ళ తాత మాట తప్ప ఎవరి మాట వినడు, అన్నీ వాళ్ళ తాత బుద్ధులేనటువంటి మాట చెప్పేవాడు. ఇక వాళ్ళ తాత ఎలాంటి వాడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా అని నేను అడుగుతున్నాను. ఇది పెట్టాలి. అందుకని నాకు వాళ్ళ సంగతి కూడా బాగా తెలుసు. వాడు ఐఎమ్ సారీ మళ్ళా వస్తున్నాయా వాడని, ఐఎమ్ సో సారీ. అది ఆ వాడనేది దగ్గర శబ్దాన్ని సూచిస్తుంది తప్ప మరొకటి కాదని నేను మనవి చేసుకుంటూ ఆయన నా దగ్గర పంపించాడు ఎలక్షన్లలో. నువ్వు మా పార్టీకి రావాలా, నువ్వు అడిగినన్ని సీట్లు ఇస్తాము, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడని. బాబు నాకు గెలుపుని గురించి నాకెప్పుడూ అనుమానం లేదు. కానీ నీ దగ్గర వచ్చి ఎక్కడరా బాబు ఊడిగం చేసేది నేను మీ ఆయన ఏమయ్యా తప్పు చేశావని చెప్పేటువంటి వాడిని. ఇవాళ నువ్వు చేసేటువంటి తప్పుడు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నేను ఎక్కడ అంతా మీ తాత బుద్ధిరా నేను రాలేదు రానే చెప్పా. ఎవరొచ్చారు నా దగ్గర? రాయబారం విజయసాయిరెడ్డి గారు వచ్చారు. సాక్షాత్ విజయసాయిరెడ్డి గారు వచ్చి నన్ను పార్టీలకు రమ్మంటే బాగుండేది. నువ్వు ఎంత కప్పం కడతావు ఏం నీ అబ్బా, నువ్వు జాగ్రత్త నాకంటే. 70 సంవత్సరాలుగా నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది. నేను సిల్వర్ స్పూన్తో పుట్టా, సిల్వర్ స్పూన్తోనే ఈనాటి వరకు బతుకున్నా. నువ్వు నీ తాత ఎంతరా? ఎంత? మీ తాత 2000 రూపాయలు రోడ్డు పనులు చేసేటువంటి వాడు. నాకు నువ్వు మీ తాత పులివెందులు చేరే నా పొద్దుటికే నాకు పులివెందుల, తాడ్పత్రి, పులివెందుల, అనంతపురం బస్సులు ఉన్నాయి. నీ సంగతి నాకు చెప్తావా? ఆ నుంచి ఊర్లో తరిగితే పులివెందులపై ఆ ఎరికలోలకు నాయకత్వం వహించాం. కానీ రాజారెడ్డి ఓ మాట చెప్పాల, చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. చక్కటి రాత ఉంది. అక్కడ మాకు పులివెందుల్లో ఎరుకలోళ్ళు ఉన్నారు. వాళ్ళకు వేరే పనేం లేదు. ఎరుకలోళ్ళు అంటే ఎస్టీస్. వాళ్లకు ఆ సంతకు వచ్చిన వాళ్ళందరినీ కొట్టి ఆ డబ్బు సంపాదించేది వాళ్ళ వృత్తి. ఏదో ఈయన చదువుకున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ బలపును ఆయన తెచ్చుకొని వాళ్ళకి నాయకుడయ్యాడు. ఆ పోలీస్ స్టేషన్ పోయి పోలీసు దగ్గర అదో ఇదో మాట్లాడి 2 మాటలు మాట్లాడి ఏదో వాళ్ళు ఇడిపించుకొని రావడమో లేకపోతే దాంట్లో భాగమో సాగమో నాకు కరెక్ట్ కదలేదు. కానీ వాళ్ళ అండతో బతికినటువంటి వాడు. తర్వాత మంగంపేటలో గల్లు పడ్డాయి వెరైటీస్. అవి ఆనాడు ఈనాడు కూడా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి అదొక ప్రాజెక్ట్. అక్కడ వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఇంకోరికి ఏదో తకరారు వస్తే ఈయనకు ఏదో 4 మనుషులున్నారు, ఎరికలోళ్ళు ఉన్నారు, ఈ తకరారుకు పనికి వస్తారని పాపం ఈ రాజారెడ్డి అటు తీసుకుని పోయి పెట్టారు. ఏదో ఒక 6 నెలలు సంవత్సరం బాగానే ఉంది. ఇది ఎట్లా మన కళ్ళు సరైనట్టు కాదు కదా. మనకు ఏదైనా కనపడేది ఏమైనా సరే కొట్టేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి సన్నగా సఫా చేశాడు. ఆ సఫా చేస్తే రాజశేఖర రెడ్డి పైన హత్యా ప్రయత్నం జరిగింది సెక్రటరియట్లో. ఇది ఏదో నేను కల్పించి చెప్పాడు కదా. అక్కడి నుంచి డబ్బుల మొహం చూశాడు, బాగానే ఉంది. ఆయనకు బసిరెడ్డి గారిని ఒక ఆయన మంత్రి ఉండేటువంటి వాడు పులివెందుల్లో. ఆయన మంత్రిగా ఆయన అట్టహాసమ ఆయన కథ వ్యవహారం చూసి ఎట్లాగైనా సరే మావాడు కూడా మంత్రి కావాలని ఏ తండ్రి కూడా లేనంత ప్రేమ రాజశేఖర రెడ్డికి వాళ్ళ తండ్రి పైనది. ప్లాన్ రాజశేఖర రెడ్డి చేసేవాడు, తండ్రి ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఎవడంటే వాడిని సరే కొట్టు కొట్టే అంతే.
ఆయన తెలిసింది. నాతో ఎప్పుడు అనేవాడు, దివాకర్ ఏం చేస్తాను దివాకర్, ఈ ముస్లిం నా కొడుకు ఏంటో చేస్తాడు అని నానెత్తుకొస్తాడు. అవునా బ్రదర్, సరిపోతే నీ గొప్పతనం, సరిపోకపోతే ముస్లిం నా కొడుకు అని తిట్టని చెప్పేటుంటాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ లక్షణాలన్నీ వీరి దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడు. అది దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఈయన వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరి దగ్గర కూడా ఈనాడు బ్లాక్ మనీ ఎంత ఉందో ఎవరు లేదు మాకు తెలియదు. క్యాష్, హార్డ్ క్యాష్ బ్యాంకుల్లో రమారవి 1000 కోట్ల రూపాయలు దిస్ జెంటిల్మెన్ ఈస్ హ్యావింగ్ యాజ్ ఆన్ టుడే. అంత డబ్బున్నాడు. రా అన్నా రా అంకుల్ అని చెప్పి ఏదో వచ్చి చచ్చిటే అదూరకంగా ఉన్నాడు. వచ్చి రావడంతోనే డబ్బు. ఇవాళ ఎంతమందితో డబ్బులు వసూలు చేశాడు? సార్ మీకు మాట చెప్పబోతున్నా, ఈయన రేపు కొత్తగా బంధుత్వం చేశాడు మన మోడీ గారితో. 1500 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నా అంట. అయితే మీరేం భయపడదండి, 1500 మన జోబులోకి పోయేటమే తప్ప ఎవరికి ఇచ్చి ఏమీ చేయడం. అది ఆయన సిద్ధాంతం. నాకు అర్థం కాదు. మా సామాజిక వర్గం రెడ్డి, దాని దుంపదిగా నేను రెడ్డి కాదేమయ్యా, నేను సొక్కం రెడ్డి. మా ఇంట్లో ఎవరు వేరే రకంగా లేరు, అంతా రెడ్లమే. మా మాటలు ఆయన ఒకడే రెడ్డి. దానివల్ల రెడ్డి సామాజిక వర్గం పైన ఇతరులకు ఎంత అసహ్యము, ఎంత బాధ, ఎంత కోపం ఉందో ఆయన అర్థం చేసుకోవట్లే. ప్రతి ఒడు వచ్చేది అన్న రెడ్డి, రెడ్డి అయితే ఏం బాయ్ నేను అడుగుతున్నా, ఏం చేశాను నువ్వు మంచి ఏదో చెప్పు. ఇప్పటికే అడుగుతున్నా. పాపం కష్టపడి తిరుగుతున్నాడు, నో డౌట్, ఎండకు తిరుగుతున్నాడు. నేను ఇది చేస్తాను అని కాంక్రీట్ గా ఒక్క మాట చెప్తున్నావా అని నేను అంటున్నా. చెప్పడం 24 గంటలు ఆ చంద్రబాబు నాయుడు ఆడున్నాడు ఏమో, ఆ మహానుభావుడు మా తెలుగు తిట్టి 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 చంపుతాడు. ఉరిదీయాలంటాడు, తన్నాలంటాడు, కొట్టాలంటాడు. అది మన పులివెందుల్లో అయితే సరిపోతుంది తప్పుడు, ఈ రాష్ట్రంలో సరిపోతుంది. అది ఇప్పుడు కొత్త బంధుత్వం ఏర్పడింది. అది రోజంత అట్లా ఉంది. అది నేను మనవి చేస్తున్నా. చాలా మంది చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ నుంచి తిరోగమనం పట్టాడు. ఏం చెప్పారు అప్పుడు? బాబు నీకు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తామనేటువంటి మాట ఆయన ఎదురుగా కాదు, నా ఎదురు కాదు, వెంకటేశ్వర సాక్షిగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఆయనకు ద్రోహం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? సార్ మా పైన కాదు ఇది, మీ పైన కక్ష, ద్వేషం, మీ శత్రుతను అతను భయపడుతున్నాడు. దాన్ని మీరే తక్కువైనోళ్ళా? లాస్ట్ టైం బీజేపీ అదే మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు చక్రం తిప్పినారు కదా, అది అతనికి ఉన్నటువంటి భయం. నేను మీకు ఇది ఎన్నిసార్లు చెప్పింటా, లేదు దివాకరేటట్టు ఏది లేదు, పరిస్థితులు అట్లా వస్తున్నాయి. మీరేమంటారు? మాట్లాడితే నేను ఇక్కడే ఉంటా అంటారు మీరు. ఏది సార్ నాకు అర్థం కాదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ఇంకా చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? ఈ పైన వద్దు, ఇక రావాలా, మీరు పైకి రావాలా. ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయితే ఆశించి మేము సంతోషించే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. నేను ఇంకో మాట చెప్తా, ప్రతోడు కుటుంబ పాలన అనేవాడే. నాకైతే అర్థం కాదండి కుటుంబం పాలన. ఇట్లా చెమటోడ్చి మీ కుటుంబంలో వచ్చిన సంక్షోభాన్ని సరిదిద్దుకొని మీ స్వశక్తితో మీరు కష్టపడి దాన్ని ఇట్లా అని ఈ పార్టీని అభివృద్ధి చేశారు. ఇది మీ సొంత పార్టీ, ఇది మీ ఆస్తి, దీంట్లో ఎవరికి సందేహం లేదు. రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం సార్ నాకు అర్థం కాదు. వై నాట్? ఈజ్ ఈ నాట్ కేపబుల్? డిడ్ ఎనిబడి టెస్ట్ దట్? డిడ్ ఎనిబడి టెస్ట్ దట్ ఈజ్ నాట్? కాబట్టి అది కాదు. రాజకీయాలలో ఏ కులం వాడైనా, ఏ మతస్థుడైనా శక్తిని ముందుకు పోవాలి, వాటిని పికప్ చేసుకుంటారు. మరి నేను సంపాదించిన ఆస్తి అంతా నా కొడుకు పవన్ తీయనా? ఇక్కడ జయదేవ్ ఉన్నాడు, జయదేవ్ వాళ్ళకి ఎంత ఆస్తి, కోకొల్ల ఆస్తి. అది జయదేవ్ తప్పగా ఎవరికైనా పోతుందా? నో.
ఇది మీ సొంత ఆస్తి. దేర్ ఈస్ నో డౌట్ వన్ డే ఆర్ అదర్ డే యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ దట్ ప్రాపర్టీ దట్ ఈస్ తెలుగుదేశం టు మిస్టర్ లోకేష్. నేను ఇంకో మాట కూడా చెప్తా, ప్రతి ఒక్కరు దానపగాడు కూడా మాట్లాడతాడు 2 ఎకరాలు. నీ అబ్బా మీకు అందరికి ఎత్తున్నది బాయ్. లోకేష్, ఐఎమ్ సారీ లోకేష్ గారు, జగన్ మీ నాయన పదవాలి. మీ తాతకు ఎత్తున్నది ఆస్తి, ఆయనకు 2 ఎకరాలే. అంబానీ ఇవాళ ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్. ఆయన ఏం పనిచేశాడు? ఆయన పెట్రోల్ బంకులో పెట్రోల్ పోస్తాడు. నాకు పెట్రోల్ బంక్ ఉంది, నేను 10,000 రూపాయలు ఇస్తాను జీతం. ఆ రోజు ఆయనకు 10,000 కూడా లేదు. ఇవాళ ఎట్లా అయినాడు? అదృష్టం, కృషి, పట్టుదల, ఈ 3 ఎట్లా పుట్టింది ఆ హెరిటేజ్ అనేది అన్ని ఒక పాలదాన్ని. మామూలుగా అయితే ఏం పాలమ్మా అనుకుంటాడు. ఓయమ్మా ఆ పాలు ఈరోజు 3,000 కోట్లు దాటిందని అన్నారు నాతో. నేను చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపాయి సంపాదించాల్సిన అవసరం లేదు కుటుంబానికి. లోకేష్కి అంతగా అవసరం లేదు. వాడున్నాడు బుజ్జి బాబాయ్, వాడు దేవాంశ్. వాడికి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ కష్టపడి దాన్ని 2000లో బహుశా ఇంకో 4-5 వేలలో 10,000 కోట్లు చేస్తాయి. ఎందుగా చంద్రబాబు నాయుడు డబ్బు నేను అడుగుతున్నా. ఎక్కడికి? అరే మాట్లాడితే పోలవరంలో ఏందో జరిగింది. ఏం జరిగింది నాయన పోలవరంలో? ఆ పాపం అనేది ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కిరణ్ కుమార్ రావాలి తప్ప మరెవరు కాదు. ఈ టాల్స్టాయ్ అనే కంపెనీ హోప్లెస్ కంపెనీ, ఇది లాభం లేని కంపెనీ. అంత పెద్ద పని చేసేటువంటి శక్తి లేకపోయినా మా వాడికి ఏదో ఏదో పుట్టింది మా వాడికి కిరణ్కు. సో టాల్స్టాయ్కి ఇచ్చాడు. బాబు గారు అధికారంలోకి వచ్చే తర్వాత చూస్తే ఆయనకే బోకోరుగా 19 లోపల ఎలక్షన్ లోపల నేను ముగిస్తాను. ఎట్లా ముగిస్తారు సార్? మీరు ఎట్లా పని చేస్తారు సార్? మీ దగ్గర చెప్పలో మీ దగ్గర 1 రూపాయి లేదు. మీ దగ్గర ఎట్లా చేస్తారు? ఆయనకు నమ్మకం విశ్వాసం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన. నేను ఎంపీకి ఎలక్షన్లో పోటీ చేసే రోజుకు మా అనంతపూర్లో బీజేపీకి టికెట్ ఇవ్వాలి, అనంతపురం టికెట్ ఇవ్వాలని సీఎం గారు వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. నేను ఫోన్ చేస్తే సీఎం గారికి, సారీ సార్ మీరు బీజేపీకి ఇచ్చేటట్టుకంటే రామరావు నేను మానుకుంటాను, నేను పోటీ చేయనండి ఎంపీకి అని చెప్పాను. నేను వెంకయ్య నాయుడు గారికి కూడా చెప్పాను, సార్ మీ వాడు వస్తే మీ బీజేపీ వస్తే నేను మట్టాస్, ఐఎమ్ సారీ, ఐ వోంట్ కంటెస్ట్, ఐ విల్ కన్ఫైన్ టు మై తాడ్పత్రి అనేటువంటి మాట చెప్పాడు. మరి వాళ్ళు ఏం అవస్థ పడ్డారో నాకు తెలియదు, కానీ ఏదో నాకు టికెట్ ఇచ్చారు, మేము గెలిచాం. ఈ మాట ఏదో చెప్తున్నా అంటే ఆనాడు బీజేపీ అనేది ఎక్కడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క దయాదాక్షిణ్యం వల్ల 2 ఎంపీ టికెట్లు, రెండు ఎంపీలు, ఒక 5 మందో 6 మందో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకు? చంద్రబాబు నాయుడుకు నాకున్నంత బుర్ర తెలివి లేదా? దండిగా ఉంది. లేదు, ఇది సెంట్రల్లో ఏదో బీజేపీ వస్తుంది, పోతే పోయిందబ్బా 4 సీట్లు, ఏదో వాళ్ళతో బాగుంటే రాష్ట్రము లాభపడుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఆ పని చేశారు తప్ప మరొకటి కాదు. ఒక సంవత్సరం లోపలే సీఎం గారు, నేను, మా మంత్రి, ఇంకా 2-3 ఎంపీలు అందరం కలిసి జైట్లీ గారి దగ్గర పోయాం. జైట్లీ గారు మీటింగ్లో ఉన్నారు. మేము ఆయన వచ్చేదానికి ఒక 5 నిమిషాలు అయితే మేము కూర్చున్నప్పుడు నేను సీఎం గారికి చాలా స్పష్టంగా, సార్ యూ మస్ట్ లిజన్ హియర్. సీఎం గారు మేమంతా కూర్చున్నప్పుడు నేను ఆయనకు చెప్పా, ఇది కొనసాగే కాపురంగా సార్, ఎప్పుడో తూరు విడాకులు తీసుకోవాలంటే ఈయన ఏమిటికి స్పందించడు కదా అంటాడు, అంతే. ఈ పెద్ద మనిషి వెంటనే అవును కాదని చెప్పేటువంటి మనస్తత్వం లేదు ఆయన దగ్గర. ఇట్లా అన్నాడు. నేను తర్వాత చెప్పా, ఇప్పటికి నేను 2 మార్లు ఆయన దగ్గర పోయి, ప్రధానమంత్రి దగ్గర పోయి టీ తాగిన.
టీ తాగిన సందర్భంలో నేను స్పెషల్ స్టేటస్ గురించి నేను ఆయనతో మాట్లాడితే నాకు సరైనటువంటి సమాధానం కూడా రాలే. కడాక మా ముఖ్యమంత్రి గారు మరి ఇట్లని అన్నాడు. ఆయన అది కూడా అన్నా. నాకు అర్థమైంది, నాయనో ఇది జరిగేది. కానీ నేను అప్పుడే చెప్పా, సార్ మనకు ఇది కుదిరే బంధం కాదు, ఏదో రోజు విడాకులు తీసుకోక తప్పదు. మీరేందో స్పెషల్ స్టేటస్ అని 10 మాటలు లేనట్టుగా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. సార్ సారీ అనేటువంటి మాట నేను చెప్పినప్పుడు ఇట్లా అన్నాడు. ఈయన మీద మాట్లాడండి, అన్ని తల ఊపుతాడు. మనంతగా మనం అర్థం చేసుకోవాల్సింది తప్ప నోరిప్పేది మాట్లాడు. ఆ డబ్బు విషయంలో కూడా ఆయన్ను మోసం చేశారు. స్పెషల్ స్టేటస్లో ఏమొస్తుందో చెప్పు, దాంట్లో ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభ నష్టాలు నయా పైసతో సహా చెప్పవయ్యా. అంతకు తక్కువ లేకుండా అంతకు ఎక్కువే ఇస్తాము, నువ్వు ఒప్పుకో అంటే బోల్తా పడ్డాడు మన ముఖ్యమంత్రి. అయితే నాకైతే నమ్మకం లేదు, బోల్తా కాదు, బోల్తా పడ్డట్టుగా నటించాడు. ఎందుకు నటించాడు అది కూడా అడిగా. ఏం చేస్తావు చెప్పు దివాకర్ రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన దించుతావా? అది లేదు, మన చేత కాదు. ఏదో ఎట్లో అట్లా మర్యాదగా ఆయనకు ఇట్లా సలాం పెట్టు అట్లా సలాం పెట్టు, ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే రాష్ట్రానికి మంచి చేసేవాళ్ళు అవుతాం. ఈరోజు ఆయనతో కొట్లాడితే ఏమైతుంది చెప్పు, నువ్వు ఏమైతుంది అని అన్నాడు. నిజమే, కానీ మన వాళ్లకు ఎందుకో అర్థం కాదు. మా వాడు జగన్ గారికి అంతకూ అర్థం కాకుండా స్పెషల్ సార్ నేను ముక్కు తెగోబెట్టుకుంటా. ఈ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు స్పెషల్ స్టేటస్ అనేటువంటి మాట రాదే రాదు. ఇది నేను ఇవాళగా చెప్తాను. ఇది 4 సంవత్సరాల క్రితం చెప్పా, వారికి చెప్పా. నా అంత తొందరగా బయటపడేవాడు కాబట్టి అన్నిటికీ తలకాయ ఉంటాడు ఆయన. ఇట్లా మోసం చేశాడు. ఏది తప్పు జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల ఈ స్పెషల్ స్టేటస్ లో ఆయన చేసిన తప్పు ఏమిటో చెప్పాలా? గుణడా నువ్వు ఎట్లా పెట్టుకుంటావు అంటే నా వల్ల కొద్దంట. ఎట్లా 10 రూపాయలు సంపాదించాలా ఈ రాష్ట్ర ప్రజలు ఫెయిల్ చేయాలని. ఇప్పుడు అవన్నీ తెలిసినా ఒప్పుకున్నాడు కాబట్టి కడాకు అదే సార్ ఆ పోలవరం మా కంటికి కనపడుతుంది. ఒక మాట స్పష్టంగా మనం చేయాలి. మా మిత్రులు కూడా ఎవరు స్పష్టంగా చెప్పడం లేదని నా అనుమానం. అది 57,000 కోట్ల రూపాయలు దగ్గర అయ్యేటువంటి ప్రణాళిక. వాళ్ళు ఏం చెప్పారు? మిస్టర్ చంద్రబాబు నాయుడు మేమే భరించుతాము, నువ్వేదో చిల్లర ఖర్చులకు ఒక 17,000 కోట్లు మాత్రం నువ్వు భరించు, ది రిమైనింగ్ ది ఎంటైర్ అమౌంట్ నీకు నీ ఆశయం ప్రకారం 1900 లోపల నీకు దాన్ని పువ్వుల్లో పెట్టి నీకు ఇస్తామంటే పాపం. ఇది ఆయన మర్చిపోయాడు. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆనాడు రాజు మన ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్యను అవమానపరిచాడు. అక్కడి నుంచి ఎన్టీ రామారావుకు రగిలి ఇవాళ ఈ పార్టీ పుట్టి అధికారంలోకి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు తెలిసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి కూడా 29 సార్లు ఒకే 10 పైన తిరిగినటువంటి వాళ్ళు లేడు. కరెక్ట్ ఏందే స్టేటస్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ కూడా ఆ గట్కని ఎవరు ఆయనకు సమానం కాదు. కాకపోయినా సరే వాళ్ళ ఊరిపై చేతులు పట్టుకొని భంగంపై ఏందో చేసి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అంత లోపల ఈ అవాంతరం వచ్చింది. అది దానికి అయిపోయింది. ఇది మన కర్మ. ఇలాంటి వాడు ప్రధానమంత్రి కావటం, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అనుకుంది. అది కాదయా ఈయన, నేను ఇందాక చెప్పా అసూయతో చేస్తున్నాను. కాకపోతే ఎవరినోని పంపించాడో, ఎన్ని తిప్పలు పడ్డాడో, ఏం అవస్థలు పడ్డాడో నాకు తెలియదు. కానీ మా జిల్లా కియా కారు వచ్చింది. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాడు ఈ దేశంలో కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఏం ప్రధానమంత్రి 5 మార్లు ఫోన్ చేశాడు కియా వాళ్ళకు.
మీరు వచ్చి నన్ను కలవండి, మీరు వచ్చి మా స్టేట్లో పెట్టండి, మీరు అనంతపూర్లో పెట్టద్దని చెప్తే ఆయన ప్రధానమంత్రి లేకపోతే ఏమన్నా వార్డు కౌన్సిలరా నాకు అర్థం కావడంలే. అది క్లియర్ అవడానికి కారకులు కేవలం చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు. అంతేకాదు ఇండస్ట్రియల్ గా ఈ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు డెవలప్. సార్ యు నో ఆర్ ఐ డోంట్ నో, టుడే ఇన్ అనంతపూర్ పర్ ఏకర్ ఇస్ ₹1 crore, ₹1 కోటి ఇవాళ అనంతపూర్లో హాస్టల్కియా. అంతేకాదు మీరందరూ మహా గొప్పగా చెప్తా అంటారు. మా ఊరు ఎవరు? గోదావరి జిల్లా రాజమండ్రి అవతలయా? కాదు, అదేదో వనాలన్నీ ఉన్నాయి చూడు, కోనసీమ రామ్మా. ఇప్పుడు దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఏదంటే అనంతపూర్. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్, వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ ఎన్టీ రామారావు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే శివరామకృష్ణ అని మాకు ఒక ఇంజనీర్ ఉండే. ఆ శివరామకృష్ణయ్య సర్వే చేయలేదు, ఏది చేయలేదు, పేపర్ మీద 2 గీతలు ఇస్తే ఈ ఎన్టీ రామారావు టెంకాయ కొట్టి అయిపోయిందా, దీనికి నికర జలాలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి, ఇవి ఎక్కడున్నాయి, డబ్బు ఉంది, అది ఇదని నేను కూడా ఆ మహానుభావునికి వ్యతిరేకంగా మాట్లాడిన. బట్ టుడే ఆ గీతల ఫలితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు మా కలలు పండిస్తున్నాడు. మాకు నీళ్ళు అపురూపం. అటువంటిది ఇవాళ ఏ కాలంలో చూసినా, ఏ చెరువులో చూసినా నీళ్ళు. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మై అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఆ కోనసీమ లాయన్ మాదిరిగా ఉన్నాం ఇవాళ. మీరు చెప్పినట్టుగా మా వాడు కాలం ఆశించినట్టుగా ఆ బ్రహ్మ సముద్రం కన్నా జరిగితే, బీటీ ప్రాజెక్టు జరిగితే, సార్ రియలీ వీఆర్ బెటర్ దాన్ కోనసీమ, వీఆర్ బెటర్ దాన్ ఆల్ దిస్ డెల్టా ఏరియా. వీళ్ళకేం పండుతాయి సార్? 30 మూటలు వరి పడితే గొప్ప, మాకు ఎకరాకు ₹1,00,000 వస్తున్నాయి ఇవాళ. నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పడం లేదు. ఇది ఈ ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం కింద మేము చేస్తున్నటువంటి. అందుకని నేను ప్రతి మీటింగ్లో చెప్తాంట, అయ్యా చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, మా మంత్రిగా ఉన్నాను, నాకే సాలైపోతే ఇంకా ఆయనకి సాలైపోలేదా? సాలైపోయింది. అయితే అతనిలో ఒక తృష్ణ ఉంది, ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఎన్ని యుగాలైనా మహాత్మా గాంధీని మనం మర్చిపోలేము ఈ దేశంలో. అట్లా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇయ్యాల. ఈ రాష్ట్రము సౌభాగ్యంతో కావాలా, యాచ కూడా ఉండకూడదు. అన్నమో రామచంద్ర అనేటువంటి వాడు ఉండకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో అతను అవస్థ పడుతున్నాడు. నేను అందుకని మా జిల్లా వాసులు చెప్తాట, ఒరే చంద్రబాబు నాయుడు గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలా? నీ అబ్బ నీ కొడుకుల గురించి, నీ మనవని గురించి ఆలోచన చేయబాయి. మా వాడు వస్తే రే, మా వారికి బుర్ర లేదు, తెలివి లేదు, ప్లాన్ లేదు, ఏది లేదు. వాడేదో చేసేది వాడు. మేము పూర్వము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఫ్రెండ్స్ అందరూ తమాషగా మాట్లాడుకునే వాళ్ళం. మాకు ఆర్టీఓ ఆఫీస్ ఉంది. ఆడ కండక్టర్ లైసెన్స్ కావాలంటే ఒక బంక్ ఉంటుంది, డ్రైవర్ లైసెన్స్ కావాలంటే ఒక బంకు, ఇన్స్పెక్టర్ కావాలంటే ఒక బంకు, ఇవన్నీ ఉన్నాయి ఆడ. అట్లా మన ఇంటి ఎదురుగా, మన ఇంటి దగ్గర ఆ రోడ్లో, మెయిన్ రోడ్లో ఈ బంకులో అన్నీ వస్తాయి బ్రదర్ అని చెప్తా అంటే అంతకు 4 ఇంతలు అవుతుంది. మన వానికి ఎవరు స్నేహితులు? మంగళకృష్ణ గారు. మంగళకృష్ణ ఏం చేస్తాడు? ఉండన్నా కోయమంటే వస్తాడు. అలాంటి వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు, ఏం చేస్తారు? లేదు నిన్న ఫ్లైట్లో వచ్చాను. వచ్చేటప్పుడు మీ దగ్గర చాలా అత్యంత ఆప్తుడు, మీకు మంత్రి గింత్రి చాలా గొప్పవాడు, పోయి దాంట్లో పోయి చేరుకుంటాడు. ఇప్పుడు ఏమయ్యా ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? మీ వాడు ఎవరెవరన్న మాట వింటాడా? ఏం తింటాడన్నా, ఏం తిన్నాడు? వారి గౌరవం లేదు, మర్యాద లేదు, మానము లేదు. చంద్రబాబు నాయుడు అయినా వింటాడు.
నో నోడు అది నో చేస్తో మాకు రేపో మన్నాడు తెలుస్తుంది. ఈడు బాబా అంటాడు. ఏంది ఎట్లా మరి మీరందరూ ఎంత బుద్ధి లేకుండా నన్ను పిలుస్తారు కదా ఆ పార్టీ రా ఏది వచ్చి సత్యది మేము వాళ్ళ ఆయనకే భయపడలే నేను జీవితంలో. ఈయనకి భయపడి ఈయనకి కాళ్ళకు మొక్కలా నేను పో అని చెప్పాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనిషి మనస్తత్వాన్ని తెలపడానికి. ఒక్కటే నాకైతే ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 180 మంది రైతాంగం. ఆ రైతులు బాగుంటే మీ కడపో అనంతపురమో లేకపోతే గుంటూరో అన్నీ బాగుంటాయి. తర్వాత క్యాపిటల్ బాగుంటుంది. ఆ రైతే అన్నమో రామచంద్రని వాడు 10 రూపాయలు సంపాదించలేకపోతే ఇవన్నీ జరగవు సార్. సో ఈ రాష్ట్రానికి దేశానికి మూలాధారం ఎవరు అంటే రైతు. ఆ సత్యాన్ని మీరు గ్రహించారు. ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం ఫలప్రదం కాదని ఇట్ ఈస్ ట్రూ. ఐ విల్ అగ్రీ ఫర్ సమ్ ఎక్స్టెంట్ బికాస్ ఐ రియలీ నేను వ్యవసాయదాన్ని. నేను పొలాన్ని పోతా 10 నిమిషాలు టైం దొరికితే సార్ మా ఊళ్ళో నేను పొలాన్ని పోతా. నాకు కష్టాలు తెలుసు నిష్ఠురాలు తెలుసు. కానీ ఇవాళ ఈ హార్టికల్చర్ వచ్చిన తర్వాత మాకు అందరికీ కార్లు వచ్చాయి, మోటార్ సైకిల్ వచ్చాయి. మా ఊర్లో ఏసీలు వచ్చేసాయి. ఇంకా అంతకంటే ఏం కావాలా? కాబట్టి నేనేమంటున్నా అంటే రైతులకు చంద్రబాబు నాయుడు కోసం ఎవడు ఓటు అవుతండి మన కోసం. రైట్ చంద్రబాబు నాయుడు కోసం ఎవడు ఓటు అవుతావు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ మనవడి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటై. చంద్రబాబు నాయుడుకి ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఏమన్నా కిరీటం ఏమన్నా పెడతారా? ఏమీ లేదు. ఇది ఉండే దానివల్ల ఈయనకు కాలువల మీద నిద్రపోవడము, ఎప్పుడు 24 గంటలు అది ఇది ఆలోచన. ఇది రెండవది ఈ టెలికాన్ఫరెన్స్. సార్ టెలికాన్ఫరెన్స్ మాత్రం మీరు మానుకోకపోతే మీరు ఎవరో కలెక్టర్తో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. జానాకుడుకు మాకు దొరకడు. టెలికాన్ఫరెన్స్ అంటాడు. రెండవది ఇప్పుడు నాకు నేను ఇంకా ఇంతకంటే బాగా పొగుడతా. నాకేమన్నా మంత్రి పదవి ఇస్తారా? లేదు. అది ఛాన్స్ అయిపోయింది నాకు. కాబట్టి నేను మిమ్మల్ని పొగిడేది వద్దు. కానీ వాస్తవ విషయాలు మీరు ముఖ్యమంత్రి కావాలా, అదే నా ఆకాంక్ష. మీరు ముఖ్యమంత్రి కావాలంటే మీ జన్మభూమి ఏంది సార్ ఆ జన్మభూమి సంఘాలు మా కొంప పెంచుతున్నాయి. మీరు ఎందుకు మార్చుకోరు? మీకు ఎవరు చెప్పరు సార్. అంత ఇట్లా చప్పట్లు కొట్టేవాళ్ళే, ఇట్లా కొట్టేవాళ్ళు ఒకడు రాడు మీ దగ్గరికి. కాబట్టి ప్లీజ్ కైండ్లీ యూ రివ్యూ దట్ థింగ్. ఏమి చేయాలో మీ అనుభవం ఉంది, మీకు పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నాను. తర్వాత మీరు ఆఫీసర్ల కింద స్ట్రిక్ట్ గా చెప్పాలా. ప్రతోడు విడవయారు వచ్చేప్పుడు ఆయన గౌరవంతో చెప్పాలి. ఎవరికి టెలికాన్ఫరెన్స్, మా తహసీల్దార్ గారికి టెలికాన్ఫరెన్స్, మా ఆర్డీఓకు టెలికాన్ఫరెన్స్, మా ప్యూర్ గారికి కూడా టెలికాన్ఫరెన్స్ అయితే ఎట్లా? ఎవడేం పని చేయొద్దా? కాబట్టి ఆ టెలికాన్ఫరెన్స్ అనే విషయం కూడా మీరు కొంత చూడాలి. ఫైనల్ మీరు మాకు మూల విరాట్. మన కృష్ణ గారు అన్నారు ఏందో సంధి అంటాడు ఆయన. ఏందయ్యాది కృష్ణ చెప్పేది? ఊదొత్తు అనుసంధానమో అనుసంధానమో దేవునికి ఏదో 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 ఉంది ఆయన కృష్ణ గారి. భగవంతునికి భక్తునికి అనుసంధానము నా ఊరకడ్లు అని చెప్తాడు ఆయన. ఆ కృష్ణ అట్లా చెప్తాడు. ఆయన కంటే నేను ఇంకోటి చెప్తా. మీరు మాకు మూల విరాట్లు, ఇంక్లూడింగ్ మీ. మేము ఎమ్మెల్యేలము, ఎంపీలము, మంత్రులము, మేము రమణ దీక్షలు మాత్రం తయారైనాం. మీకు మాకు సార్ ఆ కామన్ మ్యాన్ ఎవడొచ్చి మీతో మాట్లాడడం లేదు, వాడు ఎవడొచ్చి మీకు చెప్పుకోవడం లేదు. 100% కూడా మీ దగ్గర రావడంలా. వచ్చేదల్లా నా దగ్గరకు వస్తాడు, జయదేవ్ దగ్గర వస్తాడు, మా కాలువ శ్రీనివాస్ దగ్గర పోతాడు, మా వాడు కేశవ్ దగ్గర పోతాడు. మేము రమణ దీక్షలు అయితే ఎట్లా? కాబట్టి మీరు అది అంతా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం. సార్ దిస్ ఇస్ హై టైం. మీలో మంచితనం ఎక్కువ ఉందని నా అభిప్రాయం. తప్పు తెలిసినా దండించలేకపోతే మీరు ఎట్లా
మీరు సార్ చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాలవు. వెయ్యాలా రాయి వెయ్యాలా, లేకపోతే ఎట్లా మీరు? ఇవి నాకున్నటువంటి బాధలు సార్. నేను మన పార్టీలో ఉండే వాళ్ళందరికంటే నేనే మిమ్మల్ని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తా, కానీ నాలో దుర్బుద్ధి లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలా? మీరు ముఖ్యమంత్రి అయితే మేము మా పిల్లలు అందరూ బాగుంటాం. మా లీడర్ చనిపోయిన తర్వాత యారాయికి పోయి చెప్పుకోవాలి సార్ మేము. కాబట్టి మీరు యూ హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ అండ్ స్టాండ్ స్టెప్స్ అబౌట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అబౌట్ అస్. మీకు నేను ఈ మధ్య తిరుగుతున్నా, చాలా చోట్ల తిరిగా. మీ గురించి మాట్లాడినది చాలా తక్కువ, మా గురించి మాత్రం ఇంతుంది. మా చరిత్ర, ఈ చరిత్రను మీరు సర్దించకపోతే లాభంలా. ఇది నా ప్రత్యేకమైనటువంటి మనవి చేసుకుంటూ, రాబోయే రోజులు ఎలక్షన్లు సార్. ఇక మేమంతా ఇవన్నీ వదిలి ప్రజల్లోకి పోవాలా. నేనేమంటున్నా అంటే, ఇక మోడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో, 5 కోట్ల ప్రజలు వచ్చి రోడ్డు మీద పడి రోడ్డు మీద కూర్చొని చెప్పినా ఆ మహాతల్లి వెళ్ళ స్వార్థంతో ఇక్కడ అక్కడ 2 చోట్ల తన కొడుకును ప్రధానమంత్రిని చేస్తారు, ఎంపీలు అయితే అనేటువంటి ఒక స్వార్థంతో ఆ మహాతల్లి చేసి కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడింది. ఇవాళ మిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో ఇస్ సేవింగ్ ది సేమ్ స్టెప్స్. హీ టు విల్ గో. అందులో ఆ గోవిందుని దగ్గర వచ్చి అన్ని సొట్ట మాటలు చెప్పిపోతే ఎట్లా సార్? నేను చెప్తున్నా, మీరు ఓటేయమని చెప్తే కూడా నరేంద్ర మోడీకి ఓట్లేసే వాళ్ళు ఈ ప్రజలు ఎవరు లేరని నేను మీకు మనవి చేస్తున్నా. అది ఇవాళ సార్ ఆయన మర్చిపోండి సార్. మీరు ఆయన మర్చిపోయి మీ రమణ దీక్షలు ఉన్నారు, మేమంతా ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఓపిక నాకు ఇంత అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.